నీళ్లు నిధులు నియామకాల అన్యాయం జరుగుతుంది. చెప్రాసి కొలువు ఖాన్ నుంచి చైర్మన్ నౌకరు దాకా ఆంధ్రులే తెలంగాణలో ఉన్నారనే కదా మలిదశ ఉద్యమం. అయితే ఇప్పుడు ఏలుబడిలో ఉన్న మలి సర్కారు మళ్ళా ఆంధ్రులకే ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ బిడ్డలను నిరుద్యోగులు చేస్తున్నదట. అట్లెవలన్నారంటే ఇగో ప్రాంతాలుగా ఇచ్చకపోయినా అన్నదమ్ములోలే కలిసి ఉందామని మీ నాయన ఆంధ్రులను తెలంగాణలోనే ఉండనిచ్చి వాళ్ళను సెటిలర్స్ అన్నాడు. వాళ్ళ గురించి ఇక మీరు చెప్పుర్రి మేడము. అంటే ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ చేసినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అది వాస్తవానికి అన్యాయం. ఇప్పుడు మన తెలంగాణ పిల్లలు కూడా ఆంధ్రాలో ఇంజనీరింగ్ చేసిరు అనుకోండి, చేస్తే అక్కడ ఉద్యోగం ఏంటి ఇస్తారా? ఇయర్ కదా, నాన్ లోకల్ అంటారు కదా. మరి అక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే మహారాష్ట్ర పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే వాళ్ళు వచ్చి చదువుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ డెఫినెట్ గా తప్పు. ఎందుకు ఇవ్వాలి ఇక్కడ అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో పుట్టిన పౌరుడు అయినా సరే దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కొలువు చేసుకోవచ్చు. అంతెందుకు మేడము, ఇండియాలో చదువుకున్న వాళ్ళు పోయి బయట దేశాల్లో కూడా కొలువులు చేస్తారు కదా. మరి వాళ్లకు అక్కడోళ్ళు కొలువులు ఎందుకు ఇచ్చినట్టు? మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు కూడా నాన్ లోకలే, వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇవ్వొద్దు అన్నట్టేనా? అయినా ప్రాంతాలు బట్టి కొలువులు ఎవరిస్తారు మేడము? పెద్ద పెద్ద చదువులు చదివి పాస్ అయ్యి ఇంటర్వ్యూలకు పోయి సెలెక్ట్ అయితే ఉద్యోగాలు ఇస్తారు. ఈ లాజిక్ తెలియకుండానే మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇక మీకు జాబుల మీద ఏమాత్రం నాలెడ్జ్ ఉన్నదో అర్థమవుతున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.